కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. హైదరాబాద్లో మే నెల ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రత 48 డిగ్రీలు దాటింది. సూర్యకాంతం గారింట్లో పవర్ కట్ వల్ల ఏసీలు పనిచేయటం లేదు. సూర్యకాంతం గారు హాల్లో ఆయాసపడుతూ కూర్చున్నారు. ఓరే రాజేష్, ఏంట్రా ఈసేగా, నన్ను తీసుకెళ్లి తందూరి పొయ్యిలో పడేశారా ఏంటి? ఉదయం నుంచి కరెంటు లేదు, గాలి లేదు, నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి. కోమలి, త్వరగా వెళ్ళి ఇంకో ఐస్ ముక్క తీసుకురా, నా తల మీద పెట్టుకుంటాను. రామారావు గారు పాత దస్త్రాలు వెతుకుతుండగా ఒక కాగితం దొరికింది. ఆయన సంతోషంగా బయటకొచ్చారు. సూర్యకాంతం, ఒక శుభవార్త. మనకు కవల నదులు మధ్యలో మా తాతల నాటి ఒక 3 ఎకరాల భూముంది. అది ఎప్పటినుంచో ఖాళీగా పడుంది. దాని 2 వైపులా గోదావరి పిల్లకాలువలు ఎప్పుడూ పారుతూ ఉంటాయి. ఈ ఎండలకి ఇక్కడ కాంక్రీటు డబ్బాలో మాడిపోయే బదులు మనం అందరం అక్కడికెళ్ళి ఆ భూమిని చూసుకుని ఒక వారం రోజులుండొద్దామా? ఏవండి, నదుల మధ్యలో భూమా అంటే అక్కడ దోమలు, కప్పలు, పాములు తప్ప ఏముంటాయి? ఆయన అడవి భూమిని నేనేం చేసుకోవాలి? అక్కడ షాపింగ్ మాల్ కట్టలేం కదా, నేను రాను. పెద్ద కోడలు విమల, అవునత్తయ్య గారు, అక్కడ వైఫై కూడా ఉండదు, కరెంటు కూడా ఉండదేమో. నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్కి నేనేం అప్డేట్స్ ఇవ్వాలి? నేను రాను అంది. రెండో కోడలు కమల, అవునత్తయ్య గారు, ఆ నది ఒడ్డున ఎండకి నా మేకప్ కరిగిపోతుంది, నేను కూడా రాను. ఏమే, మీకింత బద్ధకమా? నేను రానంటే నేనన్నాను, మీకెందుకు కష్టం? ఆ భూమి ఉందో లేదో చూసి వస్తే అమ్మి నేను పట్టు చీరలు, బంగారు గాజులు కొనుక్కుంటాను. మీరిక్కడే ఉండిపోండి. రాజేష్, బండి తీరా, అందరం ఆ కవల నదుల దగ్గరికి వెళ్తున్నాం. ఈ 3 కోడళ్లకి ఈరోజు పని చెబుతాను. కోమలి నవ్వుకుంటూ ఇదొక మంచి అవకాశం అనుకొని వేగంగా లగేజ్ సర్దుకుంది. అందరూ కార్లో ఆ ప్రదేశానికి చేరుకున్నారు. అది అద్భుతంగా ఉంది. అటువైపొక నది, ఇటువైపొక నది ప్రవహిస్తున్నాయి. గాలి చాలా చల్లగా వీస్తోంది. సిటీ ఎండకి ఇక్కడి చల్లదనానికి అసలు సంబంధమే లేదు. గాలి బానే ఉంది కాని, ఏవండి రామారావు గారు, ఇదేంటండి అడవిలాగా ఉంది? ఈ పిచ్చి ముక్కలు పీకడానికి నాకు 1,00,000 రూపాయలు ఖర్చవుతుంది. దీన్నెవడు కొంటాడు? పనికి మాలిన భూమి. అత్తేగారు, నీరు పుష్కలంగా ఉన్న భూమి ఎప్పటికీ వృధా కాదు. ఆ నల్లరేగడి మట్టిలో బంగారం పండించొచ్చు, కాస్త శ్రమ పడితే చాలు. అలాగా, నీకు వ్యవసాయం అంటే అంత ఆసక్తా? అయితే వినండి మీ 3. ఈ భూమి 3 ఎకరాలుంది. ఇక్కడ మనం వారం రోజులుంటున్నాం. మీ 3కి తలా 1 ఎకరం ఇస్తాను. ఈ పక్కనున్న 2 నదులను వాడుకొని మీరిద్దరూ మరియు నువ్వు 3 3 రకాల వ్యవసాయాలు చేయాలి. మేమా? వ్యవసాయమా? నా వల్ల కాదు. ఆగు విమల, ఎవరైతే అత్యుత్తమంగా లాభసాటిగా పంట పండిస్తారో వాళ్లకే నేను రేపు కొనుక్కునే పట్టుచీరలు, 1,00,000 రూపాయల క్యాష్ ప్రైజ్, అలాగే నా మెడలో ఉన్న ఈ కాసుల పేరు బహుమతిగా ఇస్తాను. ఆ మాట వినగానే విమలా, కమల కళ్ళు మెరిశాయి. ఆ కాసుల పేరు 1,00,000 రూపాయలు ఎప్పటినుంచో కొట్టేయాలని వాళ్ల ఆశ. సూర్యకాంతం, పందెం బాగానే ఉంది కానీ వీళ్ళకి ఒక వారం రోజులు టైమివ్వు. ఎవరెవరు తమ ఎకరం భూమిని ఎలా మార్చుతారో, ఏం పండిస్తారో చూద్దాం. పోటీ మొదలైంది. 3 కోడళ్లు తమ తమ ఎకరం భూమిని ఎంచుకున్నారు. మొదటి ఎకరం పెద్ద కోడలు విమల తీసుకుంది. ఆమెకు కష్టపడటం అస్సలిష్టం లేదు. ఎండలో పనిచేస్తే చర్మం నల్లబడుతుందని భయం. అందుకే నది పక్కన ఆ భూమిలో సహజంగా పెరిగిన కొన్ని పాత మామిడి, అరటి, ద్రాక్ష చెట్లను ఆసరాగా చేసుకుంది. ఈ ఎండలో దున్ని విత్తనాలు వేసి ఎవరు పనిచేస్తారు? నేనీ పండ్ల చెట్లకి కొంచెం రంగులు వేసి చుట్టూ ఒక చిన్న కంచె కడతాను. పండ్లు కోసి బుట్టలో పెట్టి ఒక బోర్డు పెడతాను, విమలాస్ ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ అని. ఏ శ్రమ లేకుండా ఈజీగా పందెం గెలిచేయొచ్చు. విమల అనుకున్నట్టే చేసింది. పండ్లను కోసి ఒక బుట్టలో అందంగా పేర్చింది. ఆ చెట్ల కింద చల్లగా ఒక కుర్చీ వేసుకుని, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని, ఫోన్లో పుష్ప సినిమా పాటలు వింటూ వీడియోలు చూసుకుంటూ కూర్చుంది. కాని నది అవతలి ఒడ్డునున్న ఒక పెద్ద కోతల గుంపుకి ఆ పండ్ల వాసన తగిలింది. అవి నెమ్మదిగా చెట్ల మీదుగా విమల తోటలోకి ప్రవేశించాయి. విమల కళ్ళు మూసుకొని పాటలు వింటుండగా ఒక కోతి దర్జాగా వచ్చి విమల పక్కనున్న స్టూల్ మీద కూర్చుని ఆమె ఫోన్లోంచి వస్తున్న పాటలు వింటూ ఒక యాపిల్ కొరుకుతోంది. విమల కళ్ళు తెరిచి పక్కకు చూసేసరికి
కోతి తన ముఖానికి అంగుళం దూరంలో ఉండి పళ్ళెకిలించింది. బాబోయ్, ఏలియన్! అత్తేగారు, నన్ను కోతులు కిడ్నాప్ చేస్తున్నాయి, నా పండ్లు మొత్తం తినేస్తున్నాయి అని అరుచుకుంటూ పరుగు తీసింది. విమల పండ్ల తోట వ్యవసాయం ఒక్కరోజులోనే కోతుల పాలైంది. ఇక 2వ ఎకరం కమల తీసుకుంది. ఆమె విమల కంటే కొంచెం కష్టపడాలని నిర్ణయించుకుంది. నేను వరి పండిస్తాను, బియ్యం అమ్మితే ఎక్కువ డబ్బులొస్తాయి, పైగా టీవీలో చూశాను, వరి నాట్లు వేయటం చాలా ఈజీ అని ఫిక్స్ అయింది. పనివాళ్లను పెట్టి ఒక కాలువ తవ్వి నది నీటిని మడిలోకి మళ్లించింది. భూమి మొత్తం బురదగా మారింది. కమల ఒక పట్టుచీర కట్టుకుని ముఖానికి ఫుల్లుగా మేకప్ వేసుకుని వరి నాట్లు వేయటానికి సిద్ధమైంది. చేతిలో వరినారు పట్టుకుని స్టైల్గా నడుచుకుంటూ ఆ బురద నీళ్లల్లో కాలు పెట్టింది. కాని ఆ బురద చాలా జారుడుగా ఉంది. కమలకి బ్యాలెన్స్ చేయటం రాక కాలు జారి ఆ బురద నీళ్లలో బోల్లా బాలుమని పడిపోయింది. లేచి చూసుకునేసరికి ఆమె ఖరీదైన పట్టుచీర, మేకప్ వేసుకున్న ముఖం, జుట్టు అంతా నల్లటి బురదతో నిండిపోయి దయ్యంలా తయారైంది. అప్పుడే ఆ బురదలో ఉన్న ఒక పెద్ద నది కప్ప బెకబెకమంటూ ఆమె ముఖం మీదకి దూకింది. అయ్యో, నా మేకప్ పోయింది, ఈ కప్ప నా ముఖానికి మడ్ ఫేస్ ప్యాక్ వేస్తుంది, బాబోయ్, నా వల్ల కాదు వరినట్లు, నాకు వ్యవసాయం వద్దు అంటూ బురదలోనే పరిగెత్తుకుంటూ వెళ్లి సూర్యకాంతం గారి వెనక దాక్కుంది. ఏమే కమలా, వరి పండిస్తానని చెప్పి నువ్వే బురదలో పడిన పందిలాగా తయారయ్యావేంటి? నా పట్టుచీర తగలెట్టావు కదే, పోయి స్నానం చెయ్యి. ఇప్పుడు అందరి దృష్టి కోమలి తీసుకున్న 3వ ఎకరం మీద పడింది. కోమలి మట్టిలో దిగలేదు. ఆమె ఆలోచన చాలా భిన్నంగా, సైంటిఫిక్గా ఉంది. ఆమె ఆ 2 నదులను గమనించింది. భూమి కంటే నదిలో ఎక్కువ స్థలం ఖాళీగా ఉంది. పైగా నేల మీద వ్యవసాయం చేస్తే కోతులు, కీటకాలు పాడు చేస్తున్నాయని గ్రహించింది. నదుల మధ్య ఉన్న తేమ వల్ల నేల మీద కూరగాయలు కుళ్ళిపోతాయి, పురుగులు వస్తాయి. అందుకే నేను భూమి మీద కాదు, నీటి మీద ఫ్లోటింగ్ ఫార్మింగ్ అంటే నీటిపై తేలే వ్యవసాయం చేస్తాను. రాజేష్ సహాయంతో కోమలి అడవిలో దొరికే దళసరి వెదురు బొంగులను, అరటి బోదలను సేకరించింది. వాటిని పేర్చి నది నీటిపై తేలేలా ఒక పెద్ద తెప్పలాంటి మడిని తయారు చేసింది. అందులో టమాటా, కాలీఫ్లవర్, వంకాయ, క్యాబేజ్ అలాగే సొరకాయ లాంటి కూరగాయల విత్తనాలు నాటింది. ఆ పచ్చని కూరగాయల తెప్ప నది నీటి మీద అలా నెమ్మదిగా తేలుతుంటే దానికి కింద నుంచి సహజంగానే నీరందుతుంది కాబట్టి ప్రత్యేకంగా నీరు పోయాల్సిన అవసరం లేదు. పైగా నీటి మీద ఉండటం వల్ల కోతులు, కీటకాలు అక్కడికి రాలేవు. 5 రోజుల్లో ఆ విత్తనాలు మొలకెత్తి పచ్చని కూరగాయలతో ఆ నది మీద తేలుతున్న ఆ వ్యవసాయ క్షేత్రం చూడ్డానికి 2 కళ్ళు చాలనంత అందంగా తయారైంది. వారం రోజులు గడిచాయి. సూర్యకాంతం గారు, రామారావు గారు కోడళ్ల వ్యవసాయం చూడ్డానికి వచ్చారు. వాళ్లతో పాటు సిటీ నుంచి రామారావు గారి చెల్లెలు భద్రమ్మ కూడా వచ్చింది. ఆవిడ ఎప్పుడూ సూర్యకాంతం గారిని వెక్కిరిస్తూ తన గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది. ఏంటే సూర్యకాంతం, సిటీలో ఏసీలు వదిలేసి ఈ అడవిలో ఏవో కలుపు మొక్కలు పీకడానికి నీ కోడళ్ళని తీసుకొచ్చావా? మా ఇంట్లో అయితే డ్రై ఫ్రూట్స్ తింటూ టీవీ చూస్తున్నారు నా కోడళ్ళు. ఇంతకీ నీ కోడళ్ళు ఏం పీకారో చూద్దాం పదా. నువ్వాగు భద్రమ్మ, నా కోడళ్ల టాలెంట్ నీకేం తెలుసు? రండి, ముందు నా పెద్ద కోడలు విమల పండ్లతోటి చూద్దాం. అందరూ అక్కడికి వెళ్లారు. అక్కడ విమల లేదు, చెట్ల మీద పండ్లు లేవు. ఓహో, నీ పెద్ద కోడలు కోతులకు పండ్ల వ్యాపారం చేస్తోందా సూర్యకాంతం? బాలేగా ఉంది. ఈ టెక్నిక్ ఎక్కడ నేర్చుకుందే? సూర్యకాంతం గారు సిగ్గుతో ముఖం దాచుకుని, పదండి, 2వ కోడలు కమల దగ్గరికి వెళ్దాం అంది. అక్కడ కమల బురదలో దిగలేక గట్టుమీద నిలబడి కర్రతో బురదను కలుపుతోంది. అక్కడ వరి లేదు, కేవలం పందులు పొర్లే బురద గుంట మాత్రమే ఉంది. ఏంటే ఇది? నీ 2వ కోడలు మట్టితో ఆడుకుంటుందా, లేదా స్నానానికి బురద ప్యాక్ తయారు చేస్తుందా? నీ కోడళ్ల వ్యవసాయం చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. సూర్యకాంతం గారికి ఎక్కడలేని కోపం, పరువుపోయిన ఫీలింగ్ వచ్చింది. తన కాసుల పేరు పోయినా పర్లేదు కాని ఈ భద్రమ్మ ముందు పరువు పోకూడదు అనుకుంది. చిన్నది కోమలుందే, అది ఖచ్చితంగా ఏదొకటి చేసుంటుంది. పదండి చూద్దాం. అందరూ నది ఒడ్డుకొచ్చారు. అక్కడ కనిపించిన దృశ్యానికి సూర్యకాంతం గారికి, భద్రమ్మకి నోట మాట రాలేదు. నది నీటి మీద ఆకాశం నీడ పడుతుండగా ఒక పెద్ద వెదురు తెప్ప మీద
అద్భుతమైన పచ్చని కూరగాయల తోట తేలుతూ ఉంది. అందులో ఎర్రటి టమాటాలు, పెద్ద పెద్ద కాలీఫ్లవర్లు కన్నుల పండువగా కనిపిస్తున్నాయి. కోమలి ఒక చిన్న పడవలో కూర్చొని ఆ తెప్ప దగ్గరికి వెళ్లి ఫ్రెష్గా కాసిన టమాటాలు, వంకాయలు కోసి ఒక బుట్టలో పెడుతుంది. సూర్యకాంతం, ఏంటి ఇది మ్యాజిక్కా? నీటి మీద వ్యవసాయం ఏంటి? నేనెన్నో విదేశాలు తిరిగాను కాని ఇంత అద్భుతమైన అందమైన వ్యవసాయం ఎక్కడ చూడలేదు. ఇదెవరు చేశారు? సూర్యకాంతం గారు గర్వంగా కాలర్ ఎగరేసింది. వాస్తవానికి ఆవిడకు కూడా అదెలా చేసిందో తెలీదు, కాని బయటకు మాత్రం బిల్డప్ ఇచ్చింది. అదే నా కోడలు కోమలి. పెద్దలు చెప్పారు కదా, భూమి లేకపోతే ఆకాశంలో కూడా పండించగల సత్తా మన ఆడపిల్లకుందని. ఇది ఫ్లోటింగ్ ఫార్మింగ్. నీటిని వాడుకుంటూనే నీటి మీద వ్యవసాయం. దీనివల్ల నీరు ఆదా అవుతుంది. కోతులు రావు, తెగుళ్లు రావు. చూసావా నా కోడలి టాలెంట్? నీ కోడళ్ళు ఏసీలో కూర్చోడం తప్ప ఇలాంటివి చేయగలరా ఏంటి? కోమలి పడవలో ఒడ్డుకొచ్చి ఆ ఫ్రెష్ కాలీఫ్లవర్లు, టమాటాలు అత్తగారికి, భద్రమ్మకి ఇచ్చింది. ఇదిగోండత్తయ్యగారు, పూర్తిగా ఆర్గానిక్, ఎలాంటి కెమికల్స్ లేని నదిలో తేలే మన కూరగాయలు. మీరడిగిన పందెం నేను పూర్తి చేశాను. నిజంగా నీ కోడలు చాలా గ్రేట్ సూర్యకాంతం. ఇన్ని రోజులు నా కోడళ్ళు ఏసీల్లో కూర్చొని పిజ్జాలు ఆర్డర్ చేయడమే గొప్ప అనుకున్నాను. కానీ నీ కోడలు తన తెలివితేటలతో ఏకంగా ఒక కొత్త టెక్నాలజీనే కనిపెట్టింది. ఆ నీటిలో వేలు పోసి కొనే సూపర్ మార్కెట్ కూరగాయలు దీని ముందు ఎందుకు పనికిరావు. నీ పరువు, నీ అదృష్టం రెండూ ఆకాశానికంటాయిలే అని పొగిడి తన అహంకారం చంపుకొని వెళ్లిపోయింది. బంధువులు వెళ్లిపోయాక సూర్యకాంతం గారు కోమలి దగ్గరికి వెళ్లారు. కమల, విమల కూడా తలదించుకుని వచ్చారు. వాళ్లకి కోమలిని చూస్తే సిగ్గేసింది. ఓసే కోమలి, ఈరోజు ఆ భద్రమ్మ ముందు నా పరువు కాపాడావే. ఆ కోతుల దాడి, ఈ బురదగుంట చూసి నా గుండె ఆగిపోయింది. కాని నువ్వు నీటి మీద చేసిన ఈ మ్యాజిక్కి నాకు మతిపోయింది. పందెం ప్రకారం ఇదిగో 1,00,000 రూపాయలు, అలాగే నా కాసుల పేరు అని మెడలోంచి తీయబోయింది. వద్దత్తే గారు, ఆ కాసుల పేరు మీ మెడలోనే బాగుంటుంది. నాకు ఈ పచ్చని నది, ఈ కూరగాయలతోటే నిజమైన ఆభరణాలు. పైగా నేను గెలిచింది ఈ నదుల వల్లే కదా. ఆ ప్రకృతికే ఆ కానుకివ్వండి. నాకు మీరు ప్రేమగా పెట్టే భోజనం చాలు. రామారావు గారు నవ్వుతూ, చూసావా సూర్యకాంతం, మన కోడలి మనసు ఈ నది కంటే స్వచ్ఛమైంది. ఇక్కడే మనకు చిన్న ఇల్లు కట్టుకుని రేపటినుంచి మనము ఈ నీటి మీద వ్యవసాయం చేద్దాం. సిటీలో ఆ ఉక్కపోతకి మనం పోలేము. విమల, కమల కూడా, అవునత్తయ్య గారు, రేపటినుంచి మేము కూడా కోమలికి సహాయం చేస్తాం. ఆ కోతలతో, బురదతో మాకు పనులొద్దు. ఇదేదో భలే ఉంది. కోమలి మాకు కూడా ఈ ఫ్లోటింగ్ ఫార్మింగ్ నేర్పిస్తుంది అని అన్నారు. అందరూ ఆ నది ఒడ్డున ఆనందంగా నవ్వుకున్నారు. సిటీ ఆడంబరాల కంటే ఆ రెండు నదుల మధ్య ఉన్న పచ్చని వాతావరణం, కోమలి చేసిన వింత వ్యవసాయం వారి కుటుంబంలో కొత్త సంతోషాన్ని, బంధాన్ని నింపాయి. అది మే నెల. సిటీలో ఉష్ణోగ్రత 47 డిగ్రీలు దాటింది. ఎండలు భగ్గుమంటున్నాయి. రోడ్ల మీద జనం లేరు. సూర్యకాంతం గారింట్లో ఉన్న 2 ఏసీలు కరెంటు కోతల వల్ల ఆగిపోయాయి. సూర్యకాంతం గారు తట్టుకోలేక ఫ్రిడ్జ్ తలుపు తీసుకుని అందులో తలకాయ పెట్టుకుని కూర్చున్నారు. అమ్మా, ఏంటమ్మా ఇది? ఫ్రిడ్జ్లో కూరగాయలు పెడతారు గాని మనుషులు తలకాయలు పెడతారా? ఫ్రిడ్జ్ పాడైపోతుందమ్మా. ఒరే, నన్ను ఈ ఐస్ మొక్కల మధ్య ఉండనీరా. బయట ఎండకి నా ఒంట్లో ఉన్న నెయ్యి, కొవ్వు అంతా కరిగిపోయి నేల మీద పడుతుంది. నన్ను ఉడకబెట్టి కూర అందుకుందామని మీరు ప్లాన్ చేశారా ఏంట్రా మీరంతా? అప్పుడే రామారావు హాల్లోకి వచ్చాడు. కాంతం, బయటికిరా, నీకు శుభవార్త. మనకి మేఘగిరి పర్వతం మీద మా తాతల కాలం నాటి పాతిల్లోటుందని తెలుసుగా. అక్కడ ఎప్పుడు మంచు పడుతూ ఉంటుందంట. ఎండాకాలం సెలవులు అక్కడ గడుపుదాం. అక్కడ ఉండే పనివాడు కొండయ్యకి కబురు పంపానులే. నిజమా? పర్వతం మీద బంగళానా? అయితే వెంటనే నా పట్టు చీరలో నా ఫారెన్ మేకప్ కిట్లన్నీ సర్దేసుకుంటాను. కోమలే, తొందరగా లగే సర్దే. అత్తయ్య గారు, పర్వతం మీద పట్టు చీరలు ఎందుకు? అక్కడ వాతావరణం చల్లగా ఉంటుంది. స్వెటర్స్, మామూలు కాటన్ బట్టలు పెట్టుకుందాం. నీకు తెలీదు కోళ్ళ, నేను కొండ మీద నిలబడి పట్టు చీరతో సెల్ఫీలు దిగి మా కిట్టి పార్టీ వాట్సాప్ గ్రూప్లో పెడితే వాళ్ళకు కూడా ఎండకు కాకుండా నా ఫోటోలు చూసి మాడిపోవాలి. పదండి, బయలుదేరదాం. మరుసటి రోజు ఉదయం అందరూ కారులో మేఘగిరి పర్వతానికి బయలుదేరారు.
ఎత్తైన కొండలు, చుట్టూ దట్టమైన అడవి. కారు ఘాట్ రోడ్లో పైకి వెళ్లే కొద్దీ వాతావరణం చల్లబడుతుంది. కాని కరెక్ట్గా కొండపైకి వెళ్లే 2 కిలోమీటర్ల ముందు రోడ్డు ఆగిపోయింది. అక్కడ ఒక పెద్ద బండరాయి మీద కొండయ్య ఎదురు చూస్తున్నాడు. ఏంటి కొండయ్య, రోడ్డు ఇక్కడి వరకే ఉందా? మన ఇల్లెక్కడుంది? అయ్యా నమస్కారం, మన బంగళా ఆ పైనయ్యా, ఆ మంచు కమ్మిన కొండ శిఖరం మీద ఉందయ్యా. కారిక్కడే పెట్టి లగేజీ తీసుకొని ఆ కాలిబాటన నడుచుకుంటూ వెళ్ళాలి. ఓ 2 కిలోమీటర్లు ఉంటుందయ్యా. ఏంట్రా 2 కిలోమీటర్లు ఈ కొండ ఎక్కాలా? నా వల్ల కాదు బాబోయ్. ఏసీ కారులో వెళ్దామంటే మీ నాన్న ఎక్కడ తీసుకొచ్చాడు. నన్ను మోయడానికి అవేనా డోలు తెచ్చావా కొండయ్యా? డోలీలయ్యి లేవమ్మగారు, కావాలంటే ఆ పక్కన మేకలున్నాయి, పట్టుకోమంటారా? అత్తయ్య గారు, చుట్టూ చూడండి ఎంత అందంగా ఉందో. ఆ చల్లని గాలి పీలుస్తూ నెమ్మదిగా నడిచేద్దారండి. మీకేమైనా ఇబ్బంది అయితే నేను పట్టుకుంటాను. సూర్యకాంతం ఇక గత్యంతరం లేక కొండ ఎక్కటం మొదలుపెట్టింది. రాజేష్, రామారావు లగేజీ మోస్తూ వెనకొస్తున్నారు. రే రాజేషా, నా కాళ్ళు పీకి ఎత్తనేరా. ఈ అడవిలో ఏమన్నా పులులు సింహాలు వస్తాయో ఏంటో. పులులు రావుగా నమ్మగారు, అప్పుడప్పుడు ఏనుగులు వాకింగ్లు చేస్తా ఉంటాయి, పెద్దగా భయపడబాకండే. ఆ మాట వినగానే సూర్యకాంతం భయంతో పరుగందుకుంది. అందరికంటే ముందు బంగళా దగ్గరికి చేరుకున్నారు వాళ్ళు. ఇక రామారావు నవ్వుతూ, చూసావా రాజేషు, ఏనుగు పేరు చెప్తే మీ అమ్మలో పీటీ ఉష ఎట్టా నిద్రలేచిందో అని అన్నాడు. ఇక ఆ బంగళా ఎంతో అందంగా పూర్తిగా పాలరాతితో కలపతో కట్టి ఉంది. దాని వెనక ఒక చిన్న జలపాతం పారుతుంది. కోమలి ఆ ప్రకృతికి ముగ్ధురాలైపోయింది. కాని సూర్యకాంతం కళ్ళు మాత్రం వేరే ఏదో ఎదుగుతున్నాయి. బంగ్లాలోకి వెళ్ళగానే ఆమె ఫేస్ మారిపోయింది. ఏంటి రామారావు గారు, ఇల్లెలాగుంది? గోడలకి రంగుల్లేవు, రాళ్ళున్నాయి, పైగా సోఫాలు లేవు, చక్క కుర్చీలున్నాయి. అసలు ఈ ఇంట్లో ఏసీ ఏది? స్ప్లిట్ ఏసీనా, విండో ఏసీనా? ఏసీ ఏటమ్ గారు, ఎక్కడైనా ఏసీ గదిలో ఉంటుంది. కానీ ఈ కొండ మీద ఏసీ అనేది అడవిలో నుంచి దానంతట అదే వచ్చుద్ది. మీరు కిటికీ తీసి చూడండమ్మా. కోమలి వెళ్లి కిటికీ తెరిచింది. ఒక్కసారిగా ఒక చల్లటి మంచుతో కూడిన గాలి గదిలోకి వీచింది. ఆ గాలికి సూర్యకాంతం వణికిపోయింది. బాబోయ్, ఏంట్రా గాలి? నన్ను ఐస్ ఫ్యాక్టరీలో పడేసినట్టుంది. కిటికీ మోసే కోమలే. రే రాజేషు, నా ఫోన్కి ఇక్కడ సిగ్నల్ రావట్లేదేంట్రా? వైఫై పాస్వర్డ్ అడుగు ఆ కొండేని. వైఫయ్యా? అమ్మగారు, ఇక్కడ వైఫై ఏముండదు గాని ఏనుగులు పోయి హైవే ఉంటుంది. ఇక్కడ కరెంటు కూడా రాత్రిపూట 2 గంటలే ఉంటుంది. మిగతా టైం అంతా లాంతర్లు, కొవ్వొత్తులే. కరెంట్ కూడా ఉండదా? నా కర్మ. ఎక్కడ నీ ఇంటర్నెట్ వస్తుందేమో చూడు రాజేషు. రాజేష్ ఫోన్ పట్టుకుని ఇల్లంతా తిరుగుతున్నాడు. అమ్మా, కిటికీ దగ్గర రావట్లేదు. ఆ చెట్టెక్కితే ఒక్క గీత వస్తుందమ్మా, అంతే. సిటీలో ఉండి మీరంతా ఫోన్లకి బానిసలైపోయారు. ఇక్కడికొచ్చింది ప్రకృతిని ఆస్వాదించడానికి, నెట్వర్క్ వెతుక్కోవడానికి కాదు. సూర్యకాంతం, ముందు నీకు చలిగా ఉంటే వెళ్ళి ఓ మందపాటి స్వెటర్ వేసుకో. మరుసటి రోజు ఉదయం సూర్యకాంతం గారు తన ఖరీదైన విదేశీ మేకప్ కిట్ తీసుకుని బంగళా ఆరుబయట అరుగు మీద కూర్చొని ముఖానికి క్రీం రాసుకుంటుంది. అక్కడ ఫోటోలు దిగి వాట్సాప్ స్టేటస్ పెట్టాలని ఆమె ఆశ. అప్పుడే చెట్టు మీద నుంచి ఒక పెద్ద కొండ ముచ్చు కిందకి దూకింది. సూర్యకాంతం కళ్ళు మూసుకొని క్రీం రాసుకుంటున్న సమయంలో ఆ కోతి నెమ్మదిగా వచ్చి ఆమె పక్కన ఉన్న బ్యూటీ బాక్స్ని తీసుకొని మళ్లీ చెట్టెక్కేసింది. కళ్ళు తెరిచిన సూర్యకాంతం బ్యూటీ బాక్స్ లేకపోవడం చూసి గట్టిగా అరిచింది. రే రాజేషు, కోమలి దొంగ నా 10,000 రూపాయల ఫారెన్ మేకప్ కిట్టు ఎవరో దొంగలించారా? కోమలి, రాజేష్ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. కోమలి పైకి చూసి పగలబడి నవ్వింది. అత్తయ్య గారు, దొంగ ఎవరో కాదు, అదిగో ఆ చెట్టు మీద ఉన్న కొండ ముచ్చు. సూర్యకాంతం పైకి చూసింది. అయ్యో రామచంద్ర, నా కోతి ఆ బ్రాండెడ్ లిప్స్టిక్ రాసుకుంటుందిరా. ఎంత అన్యాయం. నేను కిట్టి పార్టీలో వేసుకుందామని దాచుకుంటే ఈ కొండ ముచ్చు కిట్టి పార్టీకి వెళ్ళేలా తయారైంది. యాయ్, నా బాక్స్ కింద పడయ్యే అంటూ ఒక రాయి తీసుకుని విసరబోయింది. అమ్మగారు, వాటిని కొట్టబాకండి. ఆ ఏ దేవుని స్వరూపాలు. వాటికి మేకప్ ఇష్టమై ఉంటుంది. మీరు అరటిపండు ఇస్తే ఆ డబ్బా ఇచ్చేసిద్దమ్మా. కోమలి వెంటనే లోపలికి వెళ్లి 2 అరటిపండ్లు తెచ్చి కోతికి చూపించింది. కోతి అరటిపండ్లు తీసుకుని ఆ ఖాళీ అయిన పౌడర్ డబ్బాని, విరిగిపోయిన లిప్స్టిక్ ని కింద పడేసింది.
చూసావా కాంతం, ఆ కోతికి మేకప్ చేసిన మొదటి బ్యూటీషియన్వి నువ్వే. రేపటి నుంచి అది కూడా అద్దం పట్టుకుని తిరుగుద్దో ఏమో. సూర్యకాంతం ఏడుపు మొహం పెట్టుకుని లోపలికి వెళ్ళిపోయింది. ఇక ఆ రాత్రి విపరీతమైన చలి మొదలైంది. కొండయ్య బంగళా బయట కొన్ని కట్టెలు పేర్చి మంట వేశాడు. అందరూ ఆ మంట చుట్టూ వణికిపోతూ కూర్చున్నారు. రే రాజేషు, నా కడుపులో ఎలకలు బరిగెడుతున్నాయి. స్విగ్గీ వాడికి ఫోన్ చేయరా, ఒక చికెన్ బిర్యానీ, హాట్ అండ్ సోర్ సూప్ ఆర్డర్ ఇవ్వరా. అమ్మా నీకో దండం, ఇక్కడ చెట్టెక్కితే తప్ప ఫోన్ కలవట్లేదు. స్విగ్గీ వాడి ఏ హెలికాప్టర్లోనే రావాలి. ఈ రాత్రికి పస్తులుండాల్సిందేనమ్మా. అప్పుడే కోమలి కొండయ్యతో కలిసి లోపల నుంచి ఒక మట్టి కుండ తీసుకొచ్చింది. అందులో నుంచి ఎంతో అద్భుతమైన వాసన వస్తుంది. అత్తయ్య గారు, ఎవరూ పస్తులుండాల్సిన అవసరం లేదు. నేను కొండయ్య సహాయంతో ఇక్కడ దొరికే పర్వతపు కూరగాయలు ఆకులతో ఒక వేడివేడి మసాలా కిచిడి వండాను. దానికి తోడు అడవి పుట్టతేనెతో చేసిన వేడివేడి కషాయం ఈ చలికి అమృతులా పనిచేస్తుంది. కోమలి అందరికీ మట్టి గిన్నెల్లో కిచిడి వడ్డించింది. సూర్యకాంతం ముందు అయిష్టంగానే తీసుకుని ఒక ముద్ద నోట్లో పెట్టుకుంది. వెంటనే ఆమె కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఆ చలిమంట దగ్గర కూర్చొని చుట్టూ చీకట్లో ప్రకృతి శబ్దాలు వింటూ ఆ వేడివేడి కిచిడి తింటుంటే ఆమెకు నోట మాటలు రాలేదు. ఓస్ కోమలే, ఏంటి ఈ రుచి? ఆ 5 స్టార్ హోటల్ వాడు ఈ కిచిడి ముందెందుకు పనికిరాడే? ఇందులో నెయ్యి ఎగిపోయినా ఇంత కమ్మగా ఎట్టగుందే. అత్తయ్య గారు, ఇది ఆ మట్టికుండ మహిమ. అలాగే ఈ పర్వతం మీద ఉన్న స్వచ్ఛమైన నీటి రుచి. సిటీలో మనం ఎన్ని మసాలాలు వేసినా ఈ రుచి రాదు. చూసావా కాంతం, సిటీలో ఏసీలు ఫ్రిడ్జ్లు ఉంటేనే సుఖం అనుకున్నావు. కానీ ఈ చలిమంట దగ్గర కరెంటు లేకపోయినా మన కోడలు తన చేతులతో చేసిన ఈ వంట ముందు ఆ విలాసాలన్నీ దిగదుడిపేగా. సూర్యకాంతం అవును అన్నట్టుగా తలూపింది. మరుసటి రోజు ఉదయం 6 గంటల సమయం. కోమలి లేచి చూసేసరికి అత్తగారు పక్కన లేరు. కంగారుగా బయటకొచ్చి చూసింది. సూర్యకాంతం ఎలాంటి మేకప్పు లేకుండా ముఖం మీద స్వచ్ఛమైన చిరునవ్వుతో ఆ సూర్యోదయాన్ని చూస్తున్నారు. కోమలి, రాజేషు ఆశ్చర్యంగా ఆమె దగ్గరకు వెళ్లారు. అత్తయ్య గారు, ఇక్కడున్నారా? మీకు చలిగలేదు? చలిగలేదు తల్లి, ప్రశాంతంగా ఉంది. నా జీవితంలో ఇంత అందమైన ఉదయాన్ని నేను ఇప్పుడు చూడాల. ఇన్ని రోజులు సిటీలో ఆ కాంక్రీట్ గోడల మధ్య పడిపోయి సెల్ ఫోన్లు, వాట్సాప్ గ్రూపులు, కిట్టి పార్టీలు, ఇక ఇయే నా ప్రపంచం అనుకున్నా. నా స్టేటస్ చూపించుకోవడానికి ఎంపర్లాడాను. అవునమ్మా, సిటీలో మనం ఎప్పుడూ ఉరుకుల పరుగుల జీవితమే కదా. నిజమేరే రాజేషు, నిన్న కరెంటు పోయినప్పుడు, ఫోన్ లేనప్పుడు నాకు చాలా భయం వేసింది. కానీ ఆ చీకట్లో, ఆ చలి మంట దగ్గర మనమంతా కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ భోజనం చేస్తుంటే అప్పుడు అనిపించింది నిజమైన కుటుంబం అంటే ఇదేనని. ఫోన్లు లేకపోవడం వల్లే నిన్న రాత్రి మనందరం కలిసి మనసు విప్పి మాట్లాడుకున్నాం. రామారావు వెనక నుంచి వస్తూ, చూసావా కోమలి, ఈ పర్వతం గాలి తగిలి మీ అత్తగారికి జ్ఞానోదయం అయ్యింది. ఇక నుంచి మన ఇంట్లో గొడవలుండవనుకుంటాను అని నవ్వుతూ అన్నాడు. ఏమండి రామారావు గారు, మరీ అంతలా పొగడకండి. నేను కొంచెం మారాను, పూర్తిగా కాదండోయ్. ఆ కోతి నా మేకప్ కిట్ ఎత్తుకుపోయినా ఆ కోపం ఇంకా నాలోనే ఉంది. కిందకెళ్ళగానే మొదటి పని స్విగ్గీలో ఒక డబల్ మసాలా బిర్యానీ ఆర్డర్ చేయడమే. అందరూ ఆ మంచు కొండల మీద నిలబడి ఆనందంగా పగలబడి నవ్వుకున్నారు. పైన చెట్టు మీదున్న కొండముచ్చు కూడా సూర్యకాంతం గారి ముఖం చూసి పళ్ళికిలిస్తూ నవ్వింది. ఆ వారం రోజులు సూర్యకాంతం ఎటువంటి కంప్లైంట్లు లేకుండా ప్రకృతిలో మమేకమై ఆ పర్వతం మీద అద్భుతమైన సెలవుల్ని గడిపేసింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.